ఎంత ప్రాఫిట్ వచ్చిందన్నది కాదన్నయ్య, అసలు ప్రాఫిట్ వచ్చిందా రాలేదా? స్టాక్ మార్కెట్లో ఎండ్ ఆఫ్ ది డే కి మనం ప్రాఫిట్ లో ఉన్నామా లేదా అన్నదే మ్యాటర్ అవుతుంది, కానీ ఎంత ప్రాఫిట్ వచ్చిందన్నది మ్యాటర్ కాదు. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నిఫ్టీలో నేను ఒకే ఒక ట్రేడ్ అయితే తీసుకున్నాను. 25,350 ని అరౌండ్ 254 దగ్గర అయితే బై చేశాను. నేను ట్రేడ్ తీసుకున్న తర్వాత మార్కెట్ అనేది క్రమంగా నా డైరెక్షన్ లోనే వెళ్ళడం స్టార్ట్ అయింది. అయితే ఎప్పుడైతే మార్కెట్ అనేది 30 పాయింట్స్ కి రీచ్ అవుతుందో సరిగ్గా అదే సందర్భంలో నేను స్క్రీన్ షాట్ తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను. అక్కడ పోస్ట్ చేసి ఇక్కడికి వచ్చే లోపే మార్కెట్ అనేది 20 పాయింట్స్ ఫాల్ అయిపోయింది. సరిగ్గా అదే సమయంలో నాకు వర్క్ ఉండటం వల్ల జస్ట్ 10 పాయింట్స్ బుక్ చేసుకుని నేను బయటకు వచ్చేసాను. సో ఈ రోజు నా ప్రాఫిట్ వచ్చి జస్ట్ 3000 రూపీస్. కానీ నేను బుక్ చేసుకోకుండా ఇంకాసేపు హోల్డ్ చేస్తుంటే నాకైతే 9000 ప్రాఫిట్ వచ్చేది. బట్ నాకు వర్క్ ఉండటం వల్ల నేను రిస్క్ తీసుకోలేదు. జస్ట్ 3000 ప్రాఫిట్ తోనే నేను డేని అయితే క్లోజ్ చేశాను. ఎండ్ ఆఫ్ ది డే కి మనం ప్రాఫిట్ లో ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి, కానీ ఎంత ప్రాఫిట్ వచ్చిందనేది పెద్ద మ్యాటర్ అనే విషయం కాదు. గత 2 ట్రేడింగ్ డేస్ నుంచి నేను బిజీగా ఉండటం వల్ల వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు. బట్ ఆ రోజుల్లో ఎంత ప్రాఫిట్ వచ్చిందన్నది మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మీరు సరిగ్గా చూసినట్లయితే లాస్ట్ వీక్ లో ఒక్క డేని కూడా మనము లాస్ లో క్లోజ్ అయితే చేయలేదు. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ స్ట్రాటజీ. మన స్ట్రాటజీ గనక సరిగ్గా ఉంటే మనకి ఎంత లాసెస్ వచ్చినా సరే ఎండ్ ఆఫ్ ది డే కి మనం ప్రాఫిట్ లో డేని అయితే క్లోజ్ చేయొచ్చు. దానికి ప్రూఫే మీకు ముందర కనపడుతున్నటువంటి ప్రాఫిట్స్. మరి ఎండ్ ఆఫ్ ది డే కి మిమ్మల్ని ప్రాఫిట్ లో ఉంచే స్ట్రాటజీ అయితే నా దగ్గర ఉంది. మరి మీరు కూడా మన స్ట్రాటజీని నేర్చుకోవాలనుకుంటే కింద కనపడుతున్న వాట్సాప్ నెంబర్ కి కానీ, టెలిగ్రామ్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ నాకైతే మెసేజ్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ మీకు అక్కడ షేర్ చేస్తాను. మరిన్ని ట్రేడింగ్ కి సంబంధించిన విశేషాలు తెలుసుకోవాలనుకుంటే మన పేజీని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి.